హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానపరిచిన బీజేపీ మతతత్వ శక్తుల దుర్మార్గాలను ఎండగడుతూ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ సమసమాజ సాధన కొరకు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం చేస్తున్న వ్యక్తి భావి భారత దిక్సూచి రాహుల్ గాంధీ అని, వారి కుటుంబం చేసిన త్యాగం ఎన్నటికీ ఈ దేశం మరిచిపోదని డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుజ్జర్లపూడి రాంబాబు, టీపీసీసీ మెంబర్ పుచ్చకాయల వీరభద్రం, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి షేక్ ఫతే మహమ్మద్, పిఏసిఎస్ అధ్యక్షులు ధనియాకుల హనుమంతరావు, తోటకూరి శివయ్య పేర్కొన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. అందరు కవర్ చేసి అక్కడ తింటారా ఫోన్లు సగం మంది ఇట్టే వచ్చేసి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ఆందోళనకర ఘటన చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదుట సాయంత్రం 4:47 ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన స్కూల్ బస్ విద్యార్థులను తీసుకువెళ్తూ నడి రోడ్డుపై ఒక్కసారిగా నిలిచిపోయింది. బస్సు సాంకేతిక లోపంతో ఆగిపోవడంతో విద్యార్థులు, స్థానికులు కలిసి బస్సును రోడ్డు పక్కకు నెట్టిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ వెనుక నుంచి వచ్చే వాహనాలు బస్సును ఢీకొంటే విద్యార్థుల ప్రాణాలకు ముప్పు వాటిల్లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఫిట్నెస్ లేని, సరిగా నిర్వహణ చేయని స్కూల్ బస్సులు రోడ్లపై తిరుగుతున్న మండల విద్యాశాఖ, రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇలాంటి కండిషన్ లేని వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్లు ఎలా జారీ చేస్తున్నారో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. స్కూల్ విద్యార్థుల భద్రత విషయంలో సంబంధిత శాఖలు తక్షణమే స్పందించి స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. ఎందుకన్నా వీడియో చూస్తారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే కార్యక్రమాన్ని కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం సతీష్ చంద్ర నగర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. పంచాయతీ పరిధి పారిశుద్ధ్య పనులు గ్రామ ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయో జిల్లా కలెక్టర్ స్వయంగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులు, పంచాయతీ కార్యదర్శి, మండల అభివృద్ధి అధికారులతో జిల్లా కలెక్టర్ స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. చాలా ఏవర్స్ మన లాస్ట్ ఇయర్ ఒక 8 కోట్ల వరకు ఎమ్మెల్యేగా పనిచేస్తారు. అందులో కొన్ని హౌసింగ్ కాలనీలో ఎక్కువ ఇవ్వాలి చెత్త. మీరు ఇంకో 3 రకం కూడా వచ్చింది ఇప్పుడు. హానికరమైన
అవన్నీ చెప్పండి. శానిటేషన్ వేస్ట్ అవన్నీ ఉంటాయి కదా, శానిటరీ నాప్కిన్స్ కానీ ఇంజెక్షన్స్ అలాంటివి అవంతా కొంత విడగొట్టి ఇస్తే వాళ్ళకి ఈజీ అవుతుంది. ఓకే, బాగానే ఉన్నాయి, సీజన్ బాగానే ఉన్నాయి. మీరు బయట వేయట్లేదు, అదే గొప్ప విషయం. చాలా మంది బయట వేసేస్తారు. ట్రైన్ కూడా మన బిట్ వరకు మనం కొంత శుభ్రం చేసుకుంటే, విమానం వరకు మన ఇంటి ముందు వరకైనా చేసుకుంటే చాలు. ఇప్పుడు 50 ఇల్లు చేస్తే అది ఒక 100 లీటర్లు 200 లీటర్లు కవర్ అయిపోతుంది. వాళ్ళకి ఇది బరువు తగ్గుతుంది, వాళ్ళు మొత్తం కాన్సన్ట్రేట్ చేయవచ్చు. అలా ఎక్కడ పంపిస్తారు? ప్లేస్ ఉందా కట్టడానికి? ప్లేస్ ఉంది. ఆ పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాలు కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచటంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మాణించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దానని నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క ఆదేశాల మేరకు మనం జరుపుకుంటున్నాము. ఈ 3వ శనివారం మన కాకినాడ రూరల్ నియోజకవర్గం తిమ్మాపురం గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ చేపడుతున్న స్వచ్ఛతా కార్యక్రమాలు పరిశీలించడం జరిగింది. స్థానికులతో అడిగి తెలుసుకోవడం జరిగింది. వారు ఏ విధంగా ఈ చెత్త సేకరణ అనేది చిత్తశుద్ధితో చేపడుతున్నారు అనేది మనం అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రతిరోజు కూడా ఇంటికే వెళ్ళి చెత్త సేకరించవలసిగా కార్మిక సిబ్బందికి మనము చెప్తున్నాము. వారు కూడా అదే విధంగా సేకరిస్తారని స్థానికులు తెలిపారు. దీనికి ప్రత్యేకంగా శానిటరీ వర్కర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా ఎండ ఉన్నప్పటికీ వర్షం ఉన్నప్పటికీ వారు వెళ్ళి కలెక్ట్ చేయడం ఒక మంచి వాతావరణం, మంచి అలవాటు. దాన్ని కొనసాగించాలి. అదేవిధంగా స్థానికులు కూడా చెత్తని విడగొట్టి తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త అనే 3 రకాలుగా వాళ్ళు విడగొట్టి సిబ్బందికి ఇవ్వాలని వాళ్ళని కోరడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ జనరేట్ అయిన సూవేజ్ కాలుష్య నీరు అనేది ప్రాపర్గా డ్రైన్స్ ద్వారా వాటిని తీసుకువెళ్ళి ప్రాసెస్ చేసే దిశగా మనము ఎస్టీపీస్ అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్లాన్ చేస్తున్నాము. ఇక్కడ తిమ్మాపురంలో కూడా ఈ సూవేజ్ సమస్య ఉంది అని స్థానికులు తెలపడం జరిగింది, ప్రజాప్రతినిధులు తెలపడం జరిగింది. దాని పట్ల కూడా దృష్టి సాధించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో అన్ని వీధుల్లో కూడా ప్రాపర్ డ్రైన్స్ ఉండేటట్టు, ఆ డ్రైన్స్ అన్ని కూడా ప్రాపర్ ఛానల్ ద్వారా బయటకు వెళ్ళి ఒక కమ్యూనిటీ సబ్కిట్లో కానీ లేకపోతే పక్కన ఉన్న ఎస్టీపీలో కానీ అనుసంధానం చేయడానికి ప్రతిపాదనలు తయారు చేసి త్వరలో పంపడం జరుగుతుంది అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ నెల చూస్తే ప్లాస్టిక్ రహిత ఒక సమాజం మనం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ముందడుగు వేస్తున్నాము. ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి. దానికి బదులు వేరే ఆల్టర్నేట్ ప్రోడక్ట్స్ వచ్చినాయి. గతంలో మనము ఒక దుకాణానికి వెళ్ళి ఏదైనా ఐటమ్స్ కొనాలంటే మనమే సంచి తీసుకుని వెళ్ళే వాళ్ళం. ఈ మధ్యలో అలవాటు పోయింది, అది మళ్ళీ తీసుకురావాలి. ఈ ప్లాస్టిక్ వల్ల ఎంతో మనకి వర్స్ట్ సార్ట్ ఆఫ్ ఇష్యూస్ అన్ని కూడా వస్తున్నాయి. ఉదాహరణకి
ఈ ప్లాస్టిక్ అనేది డ్రైన్ లో అడ్డుకోవడం, డ్రైన్ నీళ్లు సరిగా వెళ్ళకపోవడం వల్ల అక్కడ మలేరియా లాంటి రోగాలు రావడం ఇదంతా చూస్తున్నాం. అంతేకాకుండా ఇది సముద్రానికి వెళ్ళి సముద్రం ద్వారా చేపల ద్వారా మైక్రో ప్లాస్టిక్ గా మళ్ళీ మనమే తినే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఈ ప్లాస్టిక్ నిషేధత మీద ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జిల్లా ప్రజలందరికీ ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మీరందరూ కూడా మీ వంతు కృషి చేస్తే మన కాకినాడ జిల్లాని ఒక స్వచ్ఛత నగరంగా, స్వచ్ఛత జిల్లాగా, గౌరవ ముఖ్యమంత్రి వర్యుల బదులు అనుకుంటున్న ఒక స్వర్ణ కాకినాడగా మనం తీర్చిదిద్దడానికి అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. హనుమకొండలోని గుండ్ల సింగారంలో ఈరోజు తెల్లారుజామున 5 గంటలకు సిపిఐ ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. గత 3-4 సంవత్సరాల నుంచి ఇల్లు లేక నిరుపేద వాళ్ళు గవర్నమెంట్ భూముల్లో ఇల్లు నిర్మించుకొని కూలి పనులకు వెళ్తుంటారు. అయితే ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు, పోలీసులు 5 జేసీబీలతో కూల్చివేశారు. గత 10 రోజుల్లో క్రితం హనుమకొండలోని గోపాల్పూర్లో కూల్చివేశారు. ఇప్పుడు గుండ్ల సింగారంలో అదే పరిస్థితి నెలకొంది. గుండ్ల సింగారంలో ఉధృత పరిస్థితి నెలకొంది. పోలీసులు, గుడిసెవాసుల మధ్య వార్ జరుగుతోంది. 50 మందిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. గుండ్ల సింగారంలోని సురవరం సుధాకర్ రెడ్డి నగర్లో నిరుపేదలు వేసుకున్నటువంటి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వేసుకున్నటువంటి గుడిసెలను తొలగిస్తున్నటువంటి హన్మకొండ పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు గత 4 సంవత్సరాల నుండి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి పేదలు వారిని మరి ఎలాంటి దయాదాక్షిణ్యం లేకుండా వారిని నిర్బంధించి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్ళి మరి ఈ ఇండ్లను కూల్చేస్తున్నటువంటి ఘటన మనం చూస్తూ ఉన్నాం. 3 జేసీబీల ద్వారా కాయ కష్టం చేసి నిరుపేదలు నిర్మించుకున్నటువంటి ఈ ఇండ్లను కూల్చివేయడం చాలా బాధాకరం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పేదల పట్ల ఉన్నటువంటి శుద్ధశుద్ధిగా కనబడతా ఉన్నది. దీని ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రజాపక్షం కాదని చెప్పని స్పష్టంగా కనపడతా ఉన్నది. రానున్నటువంటి వరంగల్ గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టడం కోసం పేదలు సిద్ధమైనటువంటి కార్యాచరణ పూనుకుంటున్నారు. మొన్న ఇదే మండలంలోని హన్మకొండ మండలంలోని గోపాలపూర్లో కూల్చివేశారు. ఈరోజు గుండ్ల సింగారంలోని ప్రభుత్వ భూమిలో నివసిస్తున్నటువంటి పేదల ఇండ్లు కూల్చడం కూడా చాలా బాధాకరం. హన్మకొండ జిల్లా మండలం గుండ్ల సింగారంలోని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలు వేసుకున్నటువంటి సురవరం సుధాకర్ రెడ్డి నగర్ కాలనీలో హన్మకొండ జిల్లా పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వం మూకిమూడి దాడితోటి నిరుపేదలు ఇస్తున్నటువంటి ఇండ్లను కూలగొడుతున్నటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా 500 మంది పైచీలకు పోలీసులు రావడం చాలా బాధాకరం. ఇది మరో వెలుగుమట్లను తలపించేలాగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అసలు చూడండి, ఒకసారి కూలగొడుతున్న దృశ్యాలు చూడండి. కనీసం చిన్నపిల్లలు, అదేవిధంగా వృద్ధులు ఉన్నారని చెప్పని చూడకుండా వారి సామాన్లు ఉన్నాయని చెప్పని
పక్కన పెట్టుకుంటామని చెప్పినా కూడా వినకుండా కూలగొడుతున్నటువంటి సంఘటన ఎంత బాధాకరం, అవమానీయమైనటువంటి ఘటన చూస్తూ ఉన్నాం మనం. దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించక తప్పదని చెప్పని రానున్నటువంటి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో నిరుపేదల సత్తా ఏమిటో కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పకుండా చూపెడతారని చెప్పని ఈ సంఘటన ద్వారా అర్థమవుతా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాజంపేటలోని రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో శనివారం ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వై సహదేవరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్యాలయ ఆవరణతో పాటు పరిసర ప్రాంతాలను అధికారులు సిబ్బంది కలిసి శుభ్రపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశుభ్రమైన వాతావరణం ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని, ప్రతి ఉద్యోగి తమ కార్యాలయాలను పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచటంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ టౌన్ పరిధిలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎదురుగండ్ల సంపత్ గౌడ్ అధ్యక్షతన ఎల్లారెడ్డి మండల్ అధ్యక్షుడు అన్నోజీ గాంధీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
గొల్లపూడిలోని నేషనల్ హైవే వెస్ట్ బైపాస్ ముందు ఉన్న హైవే రోడ్ రీసెంట్ గా వేసిన సందర్భంగా రోడ్ అది కుంగిపోయి దాదాపు 100 మీటర్ల దూరంలో హైవేపై కుంగిన గుంతలతో అధిక లోడుతో వస్తున్న ట్రాక్టర్లు గాని లారీలు గాని ఇతర వాహనాలు అక్కడికి వచ్చేసరికి స్లిప్ అయి యాక్సిడెంట్ జరిగే సందర్భాలున్నందున వెంటనే నేషనల్ హైవే వారు స్పందించి వీటిని మరమ్మతులు చేయాలని వాహనదారులు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రియదర్శిని బాలవిహార్లో ఈరోజు జాతీయ పుస్తక పఠన దినోత్సవం నిర్వహించారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం మాసం 2వ వారంలోనే ఈ జాతీయ పుస్తక పఠన దినోత్సవం రావడం పిల్లల్లో చదువు పట్ల చక్కటి స్ఫూర్తిని నింపటానికి ఎంతో ఉపయోగకరమని, అందుకే ఇంత ప్రత్యేకంగా ఈ గ్రంథ పఠన కార్యక్రమాన్ని నిర్వహించామని కరెస్పాండెంట్ బుద్ధచంద్రదేవ్ అన్నారు. హైస్కూల్ విద్యార్థులందరూ గంటన్నర సేపు స్కూల్ గ్రంథాలయంలోని అనేక విజ్ఞాన సర్వస్వాలను ఎంతో ఆసక్తితో పరికించారు, పరిశీలించారు. ఇది అభివృద్ధి అంటారా? ప్రజల ప్రాణాలతో చెలగాటమంటారా? సికింద్రాబాద్ వారసిగూడ ప్రాంతంలోని మహమ్మద్గూడ కాలువ ప్రస్తుతం చెత్తాచెదారంతో నిండిపోయి దుర్వాసన వెదజల్లుతోందని, కాలువ పూడికతీత పనులు పూర్తిగా చేయకపోవడంతో మురుగునీరు నిలిచిపోయి స్థానిక ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని, చిన్నపిల్లలు వృద్ధులు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం రోజురోజుకు పెరుగుతోందన్నారు. గతంలో ఇదే కాలువ ఒక చిన్నారి ప్రాణాన్ని బలిగొందని, కాలువలో పడిపోయిన చిన్నారి కొట్టుకుపోయి అశోక్ నగర్ నాలాలో మృతదేహంలా లభించిన ఘటనను స్థానికులు ఇంకా మర్చిపోలేదన్నారు. అయినా అధికారుల్లోనూ ప్రజాప్రతినిధుల్లోనూ చలనం కనిపించడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, అయినప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం కేవలం హామీలకే పరిమితమయ్యారని విమర్శలు వినిపిస్తున్నాయి. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సుమారు 20 రోజుల క్రితం కాలువలో పూడికతీత చేపట్టినా తీసిన మట్టిని కాలువ పక్కనే వదిలేశారు. వర్షం పడగానే అదే మట్టి మళ్లీ కాలువలో కలుస్తుందని స్థానికులు మండిపడుతున్నారు. ఇది ప్రజాధనం వృధా చేయడం కాదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యేకు, మాజీ కార్పొరేటర్కు, సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని ప్రజలు వాపోతున్నారు. ప్రమాదం జరిగిన తరువాత స్పందించే బదులు ముందే చర్యలు తీసుకొని మరో విషాదాన్ని అడ్డుకోవాలని కోరుతున్నారు. స్థానికుల ఆరోగ్యం, భద్రతా దృష్ట్యా వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు ఎండి నజీరు. నేను ఉండేది వారసుగూడ మహమ్మద్గూడ కాలువకాడ ఉంటా. ఇది జిహెచ్ఎంసీలకు కంప్లైంట్ ఇస్తే పట్టించుకుంటలేరు. పద్మారావు సాబ్ కూడా రోజు ఇంట్లో పండుకుంటూ అసలు కనబడతలేడు. ఎక్కడైనా ఫంక్షన్లు ఉంటే, ఏదైనా ప్రోగ్రాంలు ఉంటే కనబడుతుండు. జిహెచ్ఎంసీలో కంప్లైంట్ పెడితే ఏం పట్టించుకుంటలేరు. ఒక్కసారి తీసి ఆడ బయట పడేసిరు. ఇప్పుడు దాకా తీయలే అది. లోపల నాలా మొత్తం అట్లనే ఉంది. మొత్తం క్లీన్ చేయాలి అది. ఇప్పుడు ఇన్ని వర్షాలు వస్తే ఒక వర్షానికి ఇట్లా ఉంది. మళ్ళా వచ్చే ఏడాది ఇప్పుడు వచ్చే వర్షాలకు ఏమవుతుంది, ఇండ్లలో మొత్తం కుసాయిస్తుంది. ఇది క్లీన్ ఎవరు చేస్తారు? జిహెచ్ఎంసీలో కంటే వస్తున్నాం ఒకటే మాట, వేరే మాట పట్టించుకుంటలేరు. ఎవరికి చెప్పాలి? పద్మారావు సార్ ఆడ కౌన్సిలర్ ఎక్కడ ఉన్నారు అర్థమైతే లేదు. లీడర్స్ కనబడతలేరు. దీనికి ఎవరు బాధ్యతలు? జిహెచ్ఎంసీలు రావాలి, వాళ్ళకు పెట్టి క్లీన్ చేయాలి. ఒక్కసారి క్లీన్ చేసి బయట పడేసిరు వర్షానికి వచ్చి. మళ్ళీ ఇప్పుడు దాకా ఏం లేదు. ఈ ఎవరికి చెప్పాలి ఈ బాధ?
పబ్లిక్ ఎవరు ఎట్లా ఈ పబ్లిక్ సఫర్ అవుతారు. ఈ వాసనకు గీసనకు జ్వరాలు వచ్చి పడిపోతున్నారు పిల్లలు. ఏం చేయాలి? ఎవరికి చెప్పాలి సార్ ఇది? ఆఫీసర్స్ పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. దీనికి ఎవరు బాధ్యతలు? ఎవరు దీనికి మీరు చెప్పండి. రెస్పాన్సిబిలిటీ ఎమ్మెల్యేకి ఉంటుంది కదా. మళ్ళీ ఎమ్మెల్యే పట్టించుకోకపోతే ఎవరు చేస్తారు ఇది? చూడండి, ఇక్కడ చాలా ప్రాబ్లంలో ఉన్నారు. మీరు ఎమ్మెల్యే గారికి ఒకసారి చెప్పిరా? మా వాళ్ళు చెప్పారు. ఎమ్మెల్యేకి కూడా కంప్లైంట్ పెట్టారు. ఆల్రెడీ జిహెచ్ఎంసీలో కూడా కంప్లైంట్ పెట్టారు. జిహెచ్ఎంసీలు వస్తురు పోతురు. చేస్తాం ఇవాళ కాదు రేపు, ఇవాళ అక్కడ పెట్టినాం ఇక్కడ పెట్టినాం అంటే ఇక్కడ పెద్ద నాలా ఇది. పెద్ద నాలా ఇది. మొత్తం క్లీన్ చేయాలి. ఇది క్లీన్ చేస్తే మొత్తం ఫ్రీగా వెళ్ళిపోతుంది. మొత్తం డౌన్ ఉంది ఇది. నామల్గుండు, సీతాఫల్ మండి, ఆర్ట్స్ కాలేజ్, మహమ్మద్గూడ, శ్రీనివాస్ నగర్ మొత్తం ఇదే డౌను. ఇక్కడే నిండిపోతుంది. లాస్ట్ ఇయర్ మేము పాప చచ్చిపోయింది అది పక్క గల్లీలో. గోడ కూలి చచ్చిపోయి అశోక్ నగర్లో వెళ్ళింది. ఇట్లాంటి దానికి పట్టించుకోవాలి మీరు. ఎవరు? ఎమ్మెల్యే సార్, మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, చేయండి ఇది పని. ఈడ వారిస్గూడ సికింద్రాబాద్ మోరీ ఉంది. చాలా చెత్త జామ్ అయిపోతుంది. మొత్తం మట్టి గట్టి మొత్తం జామ్ అయిపోయింది. ఎన్నిసార్లు చెప్తే కూడా ఈడ కంప్లైంట్ ఎవరు పట్టుకుంటే లేడు. ఎందుకంటే మొత్తం క్లీన్ చేయాలా పడుతుంది. ప్రతిసారి తీసురు కొంచెం మట్టి రోడ్ పైన పెట్టేస్తారు. ఐదు రోజులు ఉంటుంది ఎట్లనే. కానీ పని అయితే ఏం కాదు. ఈడ నుంచి పాడ్చిగుట్ట, అంబర్ నగర్ దాకా జామ్ అవుతుంది. కానీ ఏం పని కాదు. ఈడ వారిస్గూడలో మస్తు నీళ్ళు వస్తుంది. ఈడ పిల్లలు కొట్టుకోపోతే కూడా ఎవరికి బాధ్యత ఎవరికి లేదు. ఎందుకంటే మన ఫెసిలిటీ మనం చూడాలి. ఎవరు ఉంటారో వాళ్ళకి బాధ ఉంటుంది. ఏ ఏరియా వైస్లో ఏడా ఉంటాడో అక్కడనే పని చేపిస్తేనే మంచిగా అవుతుందని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం. మీకు తొందర అయిపోతే మంచిగా అవుతుంది. నా పేరు నాగరాజు. నేను ఇక్కడ మహమ్మద్గూడ నాల పక్కకు షాప్ మాది. ఇది చెత్త తీసి 20 రోజులు అయింది. ఇప్పటికి ఎవరు తీసుకెళ్తలేరు దీన్ని. దీంతో స్మెల్ వస్తుంది. దుకాణంలో కూడా జనాలు రావడం లేదు. గలీజ్ వాసన వస్తున్నది. పిల్లలు ఇక్కడ రోడ్డు మీద వేసిర్రు, తీస్తలేరు. కంప్లైంట్ చేసినాము, అయినా కానీ ఎవరు రావడం లేదు. దీన్ని రెస్పాన్స్ ఎవరు తీసుకుంటలేరు. 10 సార్లు ఫోన్ పెట్టినాము, ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు ఎవరు కూడా. వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు. ఏంటంకుల్ ఈ మోరీలు ఏంది? ఎన్ని రోజుల నుంచి? 5 రోజుల నుంచి మోరీలు పోతుంది. చిన్నపిల్లలు ఉన్నారు, దోమలు, ఈగలు. పట్టించుకోకపోతే ఎట్లా చెప్పాను మీరు?